ప్రార్థనా మందిరాలకు రక్షణ కల్పించే చట్టం తీసుకుని వస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అభినందనీయమని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ విక్టరీ రివైవల్ సెంటర్ దుమ్మలపేట నందు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సమావేశం బిషప్ రత్నంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం మాట్లాడుతూ క్రైస్తవ ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులకు ఆందోళన చెందుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత పత్రికా సమావేశంలో అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు రక్షణ చట్టం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో క్రైస్తవ సమాజమంతా హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. అంతేకాకుండా ఈ చట్టం త్వరగా తీసుకురావాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి పాస్టర్లు, పూజార్లకు, ఇమాంలకు ఇచ్చే మాదిరిగానే సీఎం చంద్రబాబు ప్రభుత్వం కూడా పారితోషికం ఇవ్వాలని అన్నారు. అనంతరం నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ మోజేష్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజానికి ముఖ్యమైనవి అవసరాలు రెండని, వాటిలో మొదటిది ప్రార్థనా మందిరం, రెండవది బరియల్ గ్రౌండ్ ప్రాముఖ్యమైనవని అన్నారు. అందులో ప్రార్థనా మందిరాలకు రక్షణ చట్టం కల్పించడం పట్ల తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా బరియల్ గ్రౌండ్కు స్థలాలు కూడా కేటాయించాలని కోరారు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా చిల్డ్రన్ వింగ్ ప్రెసిడెంట్ కాసారపు సింహాద్రి మాట్లాడుతూ పాస్టర్ల గౌరవ వేతనం అమల్లోకి తీసుకురావాలని కోరడం జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు క్రైస్తవ సమాజానికి అండగా ఉన్నారని తెలిపారు. నా పేరు మోజేష్ కుమార్ అండి, జగన్నాథపురం క్రిస్టియన్ సువార్థికుడిని. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సిటీ ప్రెసిడెంట్గా కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ దినాన్ని ఇట్టి రీతిగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు క్రైస్తవుల యొక్క బాధలను అర్థం చేసుకుని ఏదైతే చట్టం తీసుకుని వచ్చి అందరినీ సంరక్షిస్తానని అన్నారో దాన్ని బట్టి ఆయన మేము థ్యాంక్స్ తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా క్రైస్తవులకు ప్రార్థనా మందిరము అలాగనే బరియల్ గ్రౌండ్ చాలా ముఖ్యము. వాటి విషయంలో కూడా ఒక చక్కటి సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని పరిష్కరిస్తారని, ఎక్కడైతే బరియల్ గ్రౌండ్స్ లేవో వాటి చోట్ల బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తారని మేము అర్థిస్తూ ఉన్నాము. అలాగనే మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి వారు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టేటువంటి వారి ఎడల ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకుని రావాలని, ఏ ఒక్క మతాన్ని టార్గెట్ చేసుకుని వారిని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం జరగకుండా గతంలో వలె చక్కటి తెలుగుదేశం గవర్నమెంటు ప్రభుత్వం మంచి పరిపాలన అందించి ఉన్నారు. అలాగనే ఇప్పుడు కూడా చక్కటి పరిపాలన మాకు అందించాలని, క్రైస్తవులందరూ క్షేమంగా వారి యొక్క పనులు, వారి యొక్క ఆరాధనలు వారు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని నేను అర్థిస్తూ ఉన్నాను. సర్వోన్నతమైన దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సింహాద్రి. అదేవిధంగా ఎన్సీసీ కాకినాడ డిస్టిక్ చిల్డ్రన్ వింగ్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు మరి చాలా శుభపరిణామాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మరి మన సీఎం సారు మరి చర్చిల గురించి మరి ఒక చట్టం తీసుకొస్తానని అన్ని యొక్క మతాల వారికి, ఒక హిందువులకు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ వీటన్నిటికీ కూడా ఒక చట్టం తీసుకొస్తానని మాట ఇచ్చినందుకు సీఎం సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మరి సీఎం సారు ఇదివరకు మరి ఎలక్షన్ ముందు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు. మరి ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తారు. 2014 నుంచి 19 వరకు క్రిస్టియన్స్ పట్ల మరి ఏ ప్రభుత్వం చేయలేనివి మరి సీఎం సారు చంద్రబాబు నాయుడు గారు మరి చేసి ఉన్నారు 2014, 15 వరకు, 19 వరకు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి క్రిస్టియన్స్ కోసం ఎక్కువ తోడ్పడతారని, సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎలక్షన్ ముందు ఎవరైతే సంఘాలు ఉన్నాయో, ఎవరికైతే స్థలం లేదో వారికి అందరికీ కూడా స్థలాలు ఇచ్చి మైనార్టీ ఫండ్ ద్వారా మరి అక్కడ చర్చిలు కడతారని కూడా మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట కూడా నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాము. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షునండి. మరి ఈరోజు ఒక శుభపరిణామాన్ని తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. క్రైస్తవ సమాజం పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారు ఉన్నారు, అలాగనే చాలా దాడులు చేసేవారు ఉన్నారు.
ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏంటంటే మొన్న జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రి వర్యాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్ని ప్రార్థనా మందిరాలకు సంరక్షించగలిగిన చట్టాన్ని ఒకటి మేము తీసుకొస్తామని వారు ప్రజాముఖంగా తెలియచేయడం జరిగింది. అంటే ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, హిందూ దేవాలయాలకు కానీ చట్టపరమైన ఒక న్యాయపరమైన ఒక చట్టాన్ని చేసి రక్షణ కల్పిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి మేము క్రైస్తవుల పక్షంగా, భారతదేశంలో ఉన్న నేషనల్ క్రిస్టియన్ సంస్థ అందరి పక్షంగా మేము మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేటి వరకు క్రైస్తవ సమాజానికి, ప్రార్థనా మందిరాలకి సరైన రీతిలో సంరక్షణ లేదు. సంరక్షణ లేకపోవటం వల్ల రకరకాల దాడులు జరగడం, మందిరాల్లో దూరి గొడవలు పెట్టడం, ఇటువంటి సందర్భాలన్నీ జరిగినాయి. అలాంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకొని తిరిగి క్రైస్తవ సమాజానికి నేను అండగా ఉంటానని మీరు తెలియజేసిన దానికి మేము సేవకులమందరం కలిసి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు సార్, మరి గత ప్రభుత్వంలో అమలు చేయబడిన అన్ని పథకాలను మీరు వాటిని కొనసాగించడం జరుగుతూ ఉంది. అలాగనే పూజారులకి వారి గౌరవవేతనం, ఇమాముల గౌరవవేతనం కూడా మీరు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే పాస్టర్స్ కూడా గౌరవవేతనం 8,600 మంది గత ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది సార్. దాన్ని కూడా అమల్లోనికి తీసుకొచ్చి అందరికీ సమన్యాయం చేయాలని ప్రభుపేట మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అర్జిస్తున్నాం సార్. దయచేసి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రాముఖ్యమైన కారణం దాన్ని కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని పూర్తిగా బాధ్యత కలిగి కార్యక్రమం చేపట్టాలని తెలియజేస్తున్నాం. అంతేకాదు మీరు తీసుకొస్తారన్న చట్టం త్వరగా తీసుకురావాల్సిందిగా ప్రభుపేట మేము మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని, అప్పుడే జీవితం ఆనందంగా సాగుతుందని మన ఇల్లు మన గౌరవం అవగాహన సదస్సులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన స్థలంలో ప్రతి ఒక్కరూ గృహ నిర్మాణాలను చేపట్టుకోవాలని సూచించారు. PMAY పథకం ఫేజ్ 1లో ఇల్లు పొందిన ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 1,80,000 అందజేయగా కాకినాడ నగరంలో మెప్మా ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల్లోని వారికి 2 దఫాలుగా విడుదల చేసిన 35,000తో పాటు 70,000 రుణం కలిపి మొత్తం 2,50,000 రుణం అందిందని, ఇక మిగిలిన స్వల్ప మొత్తం లబ్ధిదారుల వాటా వేసుకొని ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని అన్నారు. కమిషనర్ భావన మాట్లాడుతూ ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పథకాన్ని ప్రారంభించారని అన్నారు. PMAY 1.0లో మంజూరైన ఇళ్లకు సంబంధించి కేంద్రం విడుదల చేసే నిధులు మార్చి 2025 తర్వాత రావని, అందుకే లబ్ధిదారులు మార్చి నెలలోపు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని అన్నారు. రాబోయే 6 నెలల్లోనే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. PMAY 1.0లో స్థలాలు పొందిన వారికి 2.0లో స్థలాలు రావని స్పష్టం చేశారు. సొంత ఇల్లు అందరికీ ముఖ్యమని, దీనిపై దృష్టి సారించాలని అన్నారు. కొమరగిరి లేఅవుట్ చాలా మంచి స్థలమని, ఆ భూమి విలువ కూడా రాబోయే రోజుల్లో పెరగనుందని, అలాగే బీచ్కి దగ్గర ఉందని, త్వరలో బీచ్ ఆధునీకరణ పనులు కూడా జరగబోతున్నాయని లబ్ధిదారులు ఆలోచించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకోవాలని తెలిపారు. కాంట్రాక్టర్లు కూడా ఇళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారని లబ్ధిదారులు ఆలోచించాలని అన్నారు. ముందుగా గృహ నిర్మాణ సంస్థ PD సత్యనారాయణ, EEY శ్రీనివాస్, DE KSN రెడ్డి, మెప్మా PD ప్రియంవద, కాకినాడ నగరపాలక సంస్థ TPRO శైలజ తదితరులు గృహ నిర్మాణ లబ్ధిదారులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకట్రాజు, గృహ నిర్మాణ సంస్థ ఏఈలు, డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు అనేది ఉంటే పెద్ద గౌరవం, సొంత ఇల్లు ఉంటే సంతోషం. అలాంటిది ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంది. అయినప్పుడు కూడా ఇంకా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉంది పరిస్థితి వచ్చింది. అయితే మన ప్రభుత్వం వచ్చేప్పటికీ 100 రోజులు పూర్తయింది. అది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో చెప్పుకుంటున్నాం, కొన్ని చేస్తున్నాం. గతంలోనే గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు. అప్పుడున్న పరిస్థితిలో 1,50,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తే మరి 30,000 రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే 1,80,000తో ఇల్లు కట్టుకోమని చెప్పారు ఆ రోజున. కానీ ఆ 1,80,000కి ఇల్లు అయ్యే పరిస్థితి లేదు.
చాలామంది ఏంటంటే కొంతమంది సొంత డబ్బులు వేసుకుని ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది, కొంతమంది కట్టుకోగలిగారు, చాలామంది కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు ఈ రోజున. అలాంటిది మనం గమనించి ఏం చేస్తామంటే ప్రభుత్వం వచ్చినట్టునే నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి అందరితో మీటింగ్ పెట్టండి, అన్ని వాళ్ళకి వెళ్ళండి, మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళని కలిసి ఇల్లు ఎవరు కట్టుకుంటున్నారు, ఎవరు కట్టుకోలేకపోతున్నారు, అసలు వాళ్ళ దగ్గర డబ్బులు నుండి కట్టుకోలేకపోతున్నారా, డబ్బులు లేక కట్టుకోలేకపోతున్నారా, అందరితో మీటింగ్ పెట్టి కనుక్కోండి అని చెప్పి మీటింగ్ పెట్టారు. అందులో చాలామంది ఏంటంటే కొంతమంది అయితే నా దగ్గర మాకు 1,20,000 తప్ప ఇంక లేవండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అవి గమనించిన తర్వాత చాలామందికి గతంలో 35,000 లోన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ 35,000 ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. అలా కలిపితే ఎంత వస్తుంది మనకి? 2 లక్షల. ఇప్పుడు 250తో మనకి పిల్లర్స్ వస్తాయి కదండి, పిల్లర్స్ వస్తాయి, మామూలుగా పిల్లర్స్ వస్తాయి. యాక్చువల్గా పిల్లర్ లేకుండా కట్టడం అంటే మనకి ఇబ్బంది అక్కడ. ఇప్పుడు 2,50,000 వస్తుంది కాబట్టి మామూలు పిల్లర్స్ చేస్తారు, కడతారు, ఇల్లు బాగా వస్తుంది, దాంతో కట్టుకునే వాళ్ళు ఉంటారు. సరే ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా బాగా కట్టుకుంటారు. అక్కడ చూసాను ఇల్లు నేను. కొంతమంది అయితే 3,60,000కి కొన్ని ఇల్లు కట్టారు కాంట్రాక్టులు, 3 లక్షలకేమో కొంతమంది కాంట్రాక్ట్ ఇల్లు కట్టారు. 2 చూసాను. అంటే డబ్బులు ఎక్కువ పెట్టింది ఇంకా బాగా వస్తాయి. నేనేమంటానంటే మీరందరూ కూడా అనేక రకాలుగా చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇల్లు కట్టే వరకు కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. అందరూ కూడా నేను వ్యక్తిగతంగా చెప్తాను కదా, మీకు మీ మనిషిగా తగ్గించుకుని ఇల్లుగా పూర్తి చేసుకున్నారంటే ఈ రోజున మీరు మీ పిల్లలకి ఇది పెద్ద గౌరవం. అందుకే మన ఇల్లు మన గౌరవం ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొత్త బెనిఫిషరీస్ మనం చూస్తాం అండ్ కొత్త బెనిఫిషరీస్ కి హౌస్ సైట్ అండ్ హౌస్ సైట్ శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో కైండ్లీ కన్సిడర్ దిస్ యాజ్ అ డెడ్ లైన్ అండ్ మీ అమ్మ ఆనందరూ ఇదే 0 poverty కోసం కూడా ముందుగా వెళ్ళడం జరుగుతుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్, చాలా స్కీమ్స్ ముందుగా పెట్టడం జరుగుతుంది. అందులో హౌసింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. సో మీ అందరూ మహిళలు ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు ఒక సొంత ఇల్లు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, చాలా ఇంపార్టెన్స్ కదా. మీరు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. అండ్ కోమర్గిరి లేఅవుట్లో మీ అందరికీ హౌస్ సైట్ ఇవ్వడం జరిగింది. కోమర్గిరి లేఅవుట్ బీచ్ పక్కన ఉంది. అక్కడ ఇప్పుడు బీచ్ సంబంధించి గవర్నమెంట్ నుంచి చాలా డెవలప్మెంట్ కూడా పెట్టడం జరుగుతుంది ఫ్యూచర్లో. సో ఆ సైట్ ఫ్యూచర్లో చాలా మంచి సైట్, ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. మీ అందరికీ తెలియాలి, ఇది చాలా ఇంపార్టెంట్ సైట్ అక్కడ. అండ్ ఇప్పుడు మీరు అందరూ ఆలోచన చేస్తున్నారు దట్ మనం పని కోసం ఇక్కడ వస్తున్నాము అండ్ మా పని ఇక్కడే ఉంది, అక్కడ ఇల్లు ఉంది, ఓకే కరెక్టే. వాలంటీర్లకు ఉపాధి భరోసా కల్పించి యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించేందుకు గత ప్రభుత్వం వాలంటీర్ల పేరుతో నిరుద్యోగులను వాలంటీర్లుగా వినియోగిస్తూ వారికి గౌరవ వేతనం 5,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఈ వాలంటరీ వ్యవస్థ 2019 నుండి 5 సంవత్సరాలు కొనసాగిందని, ఎంతో ప్రమాదకరమైన కరోనా సమయంలో వాలంటీర్ల సేవలు మరువలేనివని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఏ ఒక్కరిని తొలగించనని, వారికి ఇస్తున్న గౌరవ వేతనం 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలు పెంచి మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీని తక్షణమే అమలు చేయాలని వాలంటీర్ సంఘం తరపున డిమాండ్ చేశారు. ఈ మంచి ప్రభుత్వంలో మంచి జరగాలని, వాలంటీర్లకు న్యాయం జరగాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ ఉద్యమం ఆరంభమని, ముగింపు కాదని, వాలంటీర్లను తక్షణమే యథావిధిగా కొనసాగించకపోతే జిల్లాలో ఉన్న వాలంటీర్ల అందరినీ ఐక్యపరిచి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేపడతామని ప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి వినోద్ కుమార్, నుర్కుర్తి విజయ్ కుమార్, బాలిక లోకేష్, ఆకుల హేమంత్, డి దుర్గాదేవి, శేషవేణి,
రవికిరణ్, మంగతాయారు, శివరామకృష్ణ, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు పెడుతున్న సంక్షేమ పథకాలు కానీ ఈ ప్రజలకి అందుబాటులో చేరాలని అందులో భాగంగానే వాలంటరీ వ్యవస్థని గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం పెట్టే పథకాలన్నీ ప్రజల వద్దకి నేరుగా చేరాలనే విధంగా వాలంటరీ వ్యవస్థ తీసుకురావడంతో వాలంటరీ వ్యవస్థలో లక్షలాది మంది దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి గౌరవవేతనంగా 5,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థగా చేసుకున్న వాళ్ళంతా కూడా అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్, ఎంఏ, బిఈడి, బీకామ్, కంప్యూటర్స్, ఐటీఏ ఇలాగ అన్ని రకాలుగా చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆ వాలంటరీ వ్యవస్థ కింద జాయిన్ అవ్వడం జరిగింది. ఒక పక్క చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగం చేద్దామని సిద్ధమైన ఉద్యోగం లేని సందర్భంలో వాళ్ళు ఏకత లేక గత్యంతరంగా వాలంటరీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ వాలంటరీతో గడపడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత వాలంటరీ వ్యవస్థ తేయడంతో ఇవాళ లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మేమేం చెప్తున్నామంటే ఆ రోజు మీరేం చెప్పారు, వాలంటీర్లు మేము ఎవరిని తీయం, వాళ్ళని కొనసాగిస్తాం, వాళ్ళకి 10,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. మేము అదే అడుగుతూ ఉన్నాం. అయ్యా, మా వాలంటీర్లు సచివాలయ సెక్రటరీలతో పాటు మా సచివాలయ వాలంటీర్లను కూడా కొనసాగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడే 100 రోజులైన సందర్భంగా అన్ని చోట కూడా పండగ సందర్భాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ వాలంటీర్లను యథావిధిగా కొనసాగిస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ మంచి ప్రభుత్వంలో మేము ఆశిస్తూ ఉన్నాం. మీరు ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత మా వాలంటీర్లను యథావిధిగా కొనసాగించి గౌరవవేతనం 5,000తో పాటు 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచి మమ్మల్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అవసరమైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల కన్నా మమ్మల్ని చేర్చి మాకు యథావిధిగా ఉపాధి కల్పించి మా కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి కాకినాడ జిల్లా వాలంటీర్ సంఘంగా తమకి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం కామ్రేడ్స్.